దానిలోనే పోయే. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ. మరి నీ జీవుణ్ణి ఎవరు చూస్తారా? నీ వయసు ఎంత? ఇంకెన్నాళ్ళు ఉంటావు నువ్వు? ఇంకా ఎప్పుడూ ఏదో పిల్లలండి మంచిదే చేయించావు, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ చెప్పులు వాళ్ళు వేసుకొని వాళ్ళని తిరగని. ఇంకా నువ్వు అల్లరి పడిపోయి తిరిగితే ఆ ఉన్న సమయం నీకు దేనికి పనికి వస్తుంది? వాళ్ళు బాగానే ఉంటారు, నువ్వు సంపాదించిన వాళ్ళు పంచుకుంటారు, చేసిన పాపం ఒకటి పట్టుకుపోయి నువ్వేమిటి పొందుతావు వచ్చే జన్మలో? ఈ మనిషి జన్మ కూడా వస్తుందని నమ్మకం లేదు. కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ. ఆ తృష్ణ వదిలేయిరా, సద్బుద్ధి పెట్టుకో. పోనీ స్వార్థం అంటే ఏమిటి? నీ కోసం నువ్వు చేసుకోవడం. ఇంతకన్నా స్వార్థం ఏముంటుంది? నీ జీవుడి సంగతి చూసుకో. ఇంకా ఆయన మరి పెట్టి సర్దేసుకుంటున్నాడు, అయిపోయిందిగా, చాలా కాలం అయిపోయింది, ఇంకా అన్నాళ్ళు ఉండిపోతాయి. షష్ఠి పూర్తి అయిపోయిందంటే రెండో షష్ఠి పూర్తి వరకు ఉంటాడా? ఎవడన్నా 120 ఏళ్ళు ఉంటాడా? ఉండడు కదా. కాబట్టి పెట్టి సర్దాలి కదా. పెట్టి సర్దుతున్నప్పుడు కనీసం అయ్యో ఉన్న సమయాన్ని సద్బుద్ధితో వాడుకుందాం, ఏదో మనకి తోచిన కాడికి పుణ్యం చేద్దాం, శరీరమా ఓపిక తగ్గిపోతోంది, ధారణాశక్తి తగ్గిపోతోంది అని ఆలోచించకుండా ఇంకా ఏమిటో చేసేస్తాను, ఇంకా డబ్బు, ఇంకా భూములు, ఏంటి చేస్తావు? ఆఖరికి ఊపిరి ఆగిపోగానే ఇంట్లో కూడా ఉంచరు, వీధిలో పడుకోబెడతారు. ఎందుకురా ఇది? కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. నీకు నీ అంత నీకుగా నువ్వు చేసుకున్న కర్మ వలన భగవంతుడు నీకు ఏది ఇచ్చాడో దానితో సంతోషంగా ఉండడం నువ్వు నేర్చుకో తప్ప ఇంత ఉంటే సంతోషంగా ఉంటుందన్న మాట లేదు అర్థమునందు. అలా అనిపిస్తుంది. ఇల్లు లేనప్పుడు ఒక ఇల్లు ఉంటే బాగుండనిపిస్తుంది. ఓ ఇల్లు ఉన్న తర్వాత కొడుక్కో స్థలం కొంటే బాగుండనిపిస్తుంది. కొడుక్కో కూతురు పుట్టిన తర్వాత దానికి కన్యాదానం చేసేటప్పుడు తాతగారని నా పేరు చెప్తారు కదా. దిక్కుమాలిన తాత ఏమీ ఇవ్వలేదనుకోకుండా అప్పుడు నా పేరు మీద నేను స్థలం ఇస్తే నా పేరు చెప్పినప్పుడు మా తాతగారు నాకు స్థలం ఇచ్చారంటుందో స్థలం కొనాలనిపిస్తుంది. దానికి అంతే ఎక్కడుంది? అలా పుడుతూనే ఉంటాయి. ఏవో చెయ్యాలని తెస్తూ ఉండాలి, ఇస్తూ ఉండాలి. ఈలోగా అయిపోయే కాలం. కాబట్టి కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ. ఇంకా అసలు పెళ్లి చేసి చాలామంది ఏమంటారంటే ఇంక అమ్మాయి గట్టున పడిపోయానండి, గురువుగారు ఇంకా మీ వెనకాలే అంటుంటారు. నాకు తెలుసు ఇంకా బాగా వెనకపడ్డం మొదలవుతుంది నీకని. ఎందుకనంటే అప్పుడే మొదలు. ఇంకా ఆ తర్వాత అత్తారు, ఆడబొడుసులు, వాళ్ళ పిల్లలు, ఆ పిల్లల్ని పెంచడాలు, పెద్ద చేయడాలు, ఇంకా వీలైతే వాళ్ళు విదేశాల్లో ఉంటే అక్కడికి వెళ్ళి చేసి వస్తూ ఉండడాలు, ఒకవేళ వాళ్ళకి 2 ఉద్యోగాలు అయితే ఇక్కడ వాళ్ళకి చేస్తూ ఉండడాలు, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడాలు, పెద్దవాళ్ళు మీరు ఉండకపోతే మరి ఎలాగా మాకు ఇప్పుడు అంటే వాళ్ళకి చేసి పెట్టడాలు, అయిపోయాయి జీవితం. ఇంకా నువ్వు చేసింది ఏముంది? ఇంకా నీకోసం నువ్వు చేసుకున్నది ఏముంది? నేను ఇవన్నీ తప్పులని కానీ చేయకూడదని కానీ అంటున్నానని నా మీద ప్రచారం చేయొద్దు. కనీసం నీ గురించి కొంత ఆలోచించుకొని 3 మాటలు రామనామం అన్నారు అయ్యి అంటున్నాను అంతే నేను అన్నది తప్పించి నేను ఎవరిని ఏమీ అంటాను.